శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర డిఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై డిఎస్ ఓ ప్రసాద్ పై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వం సీరియస్ గా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని ఆగ్రహం. హూ ఇస్ అగర్వాల్ అంటూ ప్రశ్నలు. డిపార్ట్మెంట్లు ఫెయిల్ అవుతున్నాయని సీరియస్. పోర్ట్ కి రేషన్ రైస్ వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని ప్రశ్నలు. సమాధానం చెప్పలేకపోయారు అధికారులు. స్వయంగా మంత్రి వచ్చి చెప్పినా సీరియస్నెస్ లేదని ఫైర్. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపిన పవన్ కళ్యాణ్. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి చురకలు అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నలు. మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ప్రశ్నలు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన కొండబాబు. మీరు సరిగ్గా ఉంటే పోర్ట్లోకి రైస్ ఎలా వస్తుందని అడిగిన పవన్ కళ్యాణ్. Currently there are 10 ships in Kakinada port right now. Just 24 are cargo. Address is just Anchorage port దగ్గర. ఇందోర్ నుంచి అదే కనిపించేదా? Then what is he doing then? నేను చెప్తా ఉన్నాను కదా, అవి టెలింగ్ ఫోకస్ పోర్ట్ అని చెప్పా. బా ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా? ఇంక్లూడింగ్ మన వాళ్ళు కూడా అడుగుతాను. కసబ్ కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి. ఇస్ ఇట్ వర్త్? దే వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ. When you want to destabilize Indian economy, they find the easiest routes. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా?